పోలీసులు బయటకు వెళ్ళండి ముందర. మీరు లోపల ఎవరు రమ్మన్నారు మమ్మల్ని? ఎలా మాట్లాడతారు? ఎవరికి పర్మిషన్ మీరు సొంత రూలు పెట్టేసుకుంటే ఎట్లా? మీరేం అధికారం ఉందని మీరు ఏం గొడవ చేయదలుచుకున్నారు? ఇక్కడ ఆయన మీద దౌర్జన్యం చేయదలుచుకున్నారు. అసలు మిమ్మల్ని మీరు ఆపండి మీకెవరు చెప్పారు? ఎందుకని ఆఫ్ చేస్తున్నారు మీరు? నాతో పాటు తెచ్చుకున్నాను. నా బాటలో తెచ్చుకుంటున్నా. రోడ్డు మీద ఎట్లా పెట్టుకుంటానండి? మీరు కాపాడుకుని మీరు వెళ్ళిపోవాలి. ఎవరు రాడు పంపించాం కాదు సార్. మీరు వెళ్ళండి లాయర్ గారు, మీరు వెళ్ళండి. నేను పంపిస్తాను. 2 నిమిషాలు మొత్తం అడ్వకేట్స్ కూడా లోపలికి పంపించట్లేదు, ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి. కోర్టుకి 4 వైపులా కూడా బార్కెట్లు వేసిన పరిస్థితి. మేము ఎంఎస్ఏ గారు ఫోన్ చేసాం. మా ఎంఎస్ఏ గారు కూడా నేను పర్మిషన్ ఇవ్వనన్నాను. మా ప్రెసిడెంట్ గారు సిపి గారు ఫోన్ చేశారు. సిపి గారు నేను పర్మిషన్ ఇవ్వనన్నారు. ఇక్కడ సూర్యారావుపేట ఎస్ఐ గారు, తర్వాత ఇక్కడ సిఐ గారు, తర్వాత ఇక్కడ ఏసీపీ గారు వచ్చేసి అందరిని ఆపుతున్నారు. ఎక్కడ కూడా ఏనాడు కూడా కోర్టు జరిగితే లేనాడు కోర్టు గేట్లు వేసుకోవడం ఎక్కడా లేదు. దారుణంగా ఉంది. అడ్వకేట్స్ కూడా నన్ను కూడా, నేను భారత స్టేషన్ మాజీ అధ్యక్షుడు, నన్ను కూడా ఇది ఐడి కార్డు నన్ను పంపించడానికి గొడవ చేస్తే లోపల పంపించారు. మేము సిపి గారు కంప్లైంట్ చేస్తాం. మేము అందరం సీజే కూడా కంప్లైంట్ చేస్తాం. మా కోర్టులో ఎవరండి లేపడానికి? మా కోర్టులో చూడండి అక్కడ అక్కడ బారికేడ్ అక్కడ పెట్టారు. వాళ్ళు ఎవరు పెట్టడానికి? బారికేడ్లు పెట్టడానికి? కోర్టు పబ్లిక్ ప్లేస్ ఇది. ఎటువంటి కాగితపూర్వమైన డాక్యుమెంట్ చూపించకుండా పబ్లిక్ కోర్టుని, ఓపెన్ కోర్టుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు ఆపటం చేయటం దుర్మార్గం. ఇది కోర్టులను కూడా వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు, చేస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఎటువంటి లిటిగెంట్స్ని కానీ అడ్వకేట్స్ని కానీ కలవనివ్వకుండా చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు పోలీసులు. ఇది ఎంత మాత్రం ఒప్పుకుండేది లేదు. ఎవరు వచ్చినా సరే మేము లోపలికి రానిస్తాము, అందరూ కూడా రండి, మేము దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటాం. ఎందుకంటే ఎంఎస్జే గారు కూడా చెప్పారు, మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. ఇది ఎంఎస్జే ప్రిన్సెస్గా వస్తుంది కాబట్టి ఆయన ఎటువంటి పర్మిషన్ ఇవ్వనప్పుడు చేయనప్పుడు వీళ్ళకి ఆపే అధికారం హక్కు లేదు. ఫస్ట్ మిమ్మల్ని కూడా అడ్డుకున్న పరిస్థితి. అడ్వకేట్స్ అంటేనే మీరు గొడవ పడిన తర్వాత లోపల పంపించారు కదా. పోలీసులకి ఎవడిచ్చాడండి అధికారం? ఎవరికొంది? ఇది రాజ్యాంగాతీత శక్తులా? వీళ్ళకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సేవలు చేయటం కోసం ఈ పోలీసులను నిలబెట్టారా? ఇక్కడ ఏమన్నా పోలీసులు ఇదేమన్నా వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చోబెట్టినట్టుంది తప్ప ఈ కోర్టు ప్రిమిసెస్ పోలీసులకు ఎవరికన్నా దారాదత్తం చేశారా, దత్తత ఇచ్చారా? వీళ్ళు ఎవరు అడ్డుకోవటానికి? అటువంటిది ఏమీ లేదు. వీళ్ళ మీద మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ చేస్తాం, బార్ కౌన్సిల్లో కూడా వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తాం. ఈ పోలీసులు ఎవరు మమ్మల్ని అడ్డుకోవటానికి, రానివ్వబోవటానికి వీళ్ళని ఎవరిని మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం. ఇప్పుడు మేము అడుగుతుంది అదే, పోలీసు అధికారులను అడుగుతుంది అదే. మీకున్నటువంటి ఏమి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు మీకు ఆథెంటికేషన్ అని చెప్పేసి అడుగుతుంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వచ్చేటువంటి వాళ్ళని మా బార్ అసోసియేషన్ ప్రిమిసెస్లో వాళ్ళు వచ్చి నుంచుంటానంటే కూడా నుంచోనియకుండా మొత్తం పోలీసులు చుట్టూరు 4 వైపులా
మరి క్లోజ్ చేసేసి బారికేడ్లు పెట్టి ఎవరు రానివ్వకుండా ఏంటో ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా మరి ఏ రాజ్యంలో ఉన్నామా అన్నది అర్థం కావట్లేదు. ఇప్పుడు పోలీసులు ఆపేది ఏంటి? కోర్టులోకి పబ్లిక్ రోజు దగ్గర 5,000 నుంచి 10,000 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అట్లాగే మాకు సంబంధించిన క్లయింట్లు ఏదైనా కుదిరితే ఆదివారం పూట శనివారం పూట బార్ ప్రిమిసెస్ దగ్గరికి వచ్చి మాట్లాడుకోవడానికి ఇక్కడ కూర్చుంటాం. దానికి కూడా మీరు వద్దు రిస్ట్రిక్షన్ పెడితే మీ రిమైండ్ లేదంటే మీరు చేసుకోవాలి, కానీ ఈ రిస్ట్రిక్షన్ చేసేది ఏంటి అర్థం కావట్లేదు.